సుమంగళి భవన్. మీ అమ్మాయికి పెళ్లి కాలేదు కదా? తర్వాత ఎలాగవుతుంది కదా. చెప్పు. వెళ్ళొస్తానన్న. మాధవ్, సత్య చెల్లెలు రాధికొచ్చింది. ఆ అమ్మాయిని పలకరించావా? ఎవరినన్న? అదేరా, సత్య చెల్లెలు రాధిక మన ఇంటికి వచ్చింది. నువ్వు మాట్లాడలేదా? ఎప్పుడు వచ్చిందా అన్న? నువ్వు పైన ఉన్నప్పుడే వచ్చిందిరా. మరి మరి నాకు కనిపించలేదే. ఏదో అర్జెంట్ పని ఉందని ఇప్పుడే వెళ్ళింది. వెళ్ళి ఎంతసేపు అయిందన్న? ఇప్పుడేరా, 2 నిమిషాలైంది. ఆ అమ్మాయి అలా వెళ్ళింది, నువ్వు మీ అమ్మగదిలోంచి వచ్చావు. నన్ను ఆఫీస్ టైం అయింది, వెళ్ళొస్తా. వెళ్ళు. ఎలా అయినా ఈరోజు రాధికని కలవాలి. ఎలా? రాధిక ఇంటికి వెళ్ళిపోతే మనం కూడా అక్కడికే వెళ్ళడం మంచిది. అక్కకి మీరిచ్చిన కుంకుమ ఇచ్చాను నాన్న. మీరు అమ్మవారి కుంకుమ ఇచ్చి పంపించినందుకు అక్క చాలా సంతోషించింది. ఈ విషయం మీకు చెప్పమంది నాన్న. ఇంట్లో సత్య అత్తయ్య గారు మావయ్య గారు ఉన్నారమ్మా? సురేంద్ర గారిని కలిశావా? కలిశాను నాన్న. వాళ్ళందరూ నాతో చాలా బాగా మాట్లాడారు. మీ అందరి గురించి అడిగారు. సురేంద్ర గారు మీ గురించి, మీ మంచితనం గురించి చాలా గొప్పగా మాట్లాడారు నాన్న. అలాంటి గొప్పవాళ్ల ఇంటికి సత్య కోడలిగా వెళ్ళడం నిజంగా సత్య పూర్వజన్మలో చేసుకున్న సుకృతమే అనుకోవాలి. రాధిక, నీ నుదుటికి ఆ బొట్టేంటమ్మా? మాది వస్తున్నాడు. ఏదైనా గుడికెళ్ళొచ్చావా? అది నాన్న. బొట్టు గురించి అడిగితే అంత కంగారు పడతావేంటమ్మా? అది కుంకుమ ఇవ్వడానికి వెళ్ళాను కదా, అక్క బొట్టు పెట్టుకుని నాకు కూడా పెట్టింది. అమ్మవారి కుంకుమ నీకు కూడా పెట్టి మంచి పనే చేసిందమ్మా. వెళ్ళమ్మా. రాధికా, రాధికా, ఎలా అయినా ఈరోజు రాధికని కలవాలి. మావి గారి ఇంట్లో ఎవరూ లేకుండా ఉంటే రాధికని కలవడం ఈజీ అవుతుంది. రాధికతో ఎలా అయినా మాట్లాడాలి. ఈరోజు ఎలా అయినా రాధికతో మాట్లాడాలి.